బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. జరుగుతున్న రాజకీయ కుతంత్రాలు, ఎత్తులకు పై ఎత్తులు వేసే నేతలు, ప్రత్యర్థులను తికమక పెట్టే ప్లాన్లు, పట్టు కోసం పార్టీల వ్యూహాలు ప్రతివ్యూహాలు, తెరచాటు రాజకీయాలను తెరపైకి తెచ్చే విశ్లేషణలు. లోగుట్టు ప్రతిరోజు సాయంత్రం 6:30 మీ ఐన్యూస్ లో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేము ప్రజాపక్షం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వార్తలు సోషల్ మీడియా కంటే ముందుగా మీరు ఐ న్యూస్ లోనే చూస్తారు. బలవంతుడికి డబ్బు అధికారం అండగా ఉంటాయి, బలహీనుడికి ఐ న్యూస్ కొండంత అండ. సమస్య ఎక్కడున్నా అక్కడ ఐ న్యూస్ ఉంటుంది. ఐ న్యూస్ మీతోనే, మీ వెంట. జాతీయ స్థాయిలో జరిగే గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది అన్న దానిపైనే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు జోరుగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై సంచలన కామెంట్స్ చేసిన కవితకు కౌంటర్లు కూడా వచ్చాయి. హరీష్ రావు లండన్ నుంచే కవిత పేరెత్తకుండానే కౌంటర్ ఇచ్చారు. అటు తర్వాత లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు నేరుగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి బాస్ కేసీఆర్ తో భేటీ అయ్యారు. అక్కడే ఎలాంటి చర్యలు జరిగాయి అన్న దానిపై బయటకు ఎలాంటి సమాచారం రాలేదు. గత వారం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదు. ఎయిర్పోర్ట్ నుంచి ఫామ్ హౌస్ కు వెళ్లిన హరీష్ రావుతో కేసీఆర్ ఏం మాట్లాడారు, ఏం చర్చించారు? కవిత ఇష్యూని ప్రధానంగా చర్చించారా? పార్టీలో ఇప్పటికైతే సమస్య సర్దుబాటు అయినట్టేనా? ఎందుకంటే కవిత వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. కవిత వ్యాఖ్యలపై స్పందించడానికి ఏమీ లేదు, ఆ వ్యాఖ్యలపై కవిత విజ్ఞతకే వదిలేస్తున్నట్టుగా హరీష్ రావు ప్రకటించారు. ఇక్కడే పార్టీ బాస్ దగ్గర కీలకమైన చర్చ జరిగినట్టు సమాచారం. కవిత వ్యాఖ్యలపై హరీష్ రావు ఎలాంటి కౌంటర్ వ్యాఖ్యలు చేయకుండా ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నట్టు ఎందుకన్నారు? కొందరు కుట్రలు దుష్ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు చేసిన కామెంట్ సంచలనంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. కవిత, హరీష్ రావు మధ్య ఆ కుట్రలు చేస్తున్నదెవరు? కవిత కూడా కుట్రలు జరిగాయని హరీష్ రావు, సంతోష్ రావులతో పాటు మరికొందరు ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. ఇప్పుడు హరీష్ రావు కూడా కొందరు కుట్రలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఆ కొందరెవరు? దుష్ప్రచారం చేస్తోందెవరు? బీఆర్ఎస్ లో ఈ సమస్య పరిష్కారమయ్యేనా? కేసీఆర్ ఏం చేస్తారు? పార్టీకి ఎలాంటి ఆపరేషన్ చేస్తున్నారు అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది. బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు కేసీఆర్ గారు మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది, నాన్న పేరు బాగుంటుంది.
ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి కావాల్సింది ఏంటి? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది అన్న దానిపైనే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు జోరుగా జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. సో అంటే జనరల్ గా ఒక రాజకీయ పార్టీలో సంక్షోభాలు రావడం సర్వసాధారణం. చాలా సందర్భాల్లో చాలా మంది పైన దేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎంతో మంది పైన వేటు వేయడం జరిగింది, చాలా మందిని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది, చాలా సందర్భాల్లో మనం చూసాం. కానీ కమింగ్ టు తెలంగాణ పార్టీ విషయానికి వస్తే టీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ అంటేనే టీఆర్ఎస్ పార్టీ. సో అట్లాంటిది తెలంగాణ ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ పార్టీ లాగా ఓన్ చేసుకున్నారు. సో ఉద్యమ కాలం నుంచి అట్లాగే చూశారు, ఉద్యమం తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అట్లనే చూశారు. సో ఇప్పటికి కూడా ప్రజల్లో తెలంగాణ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ అన్నటువంటి ఒకటి ధీమా ఉంటుంది. అయితే ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తన కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగిందో, ఇక రాజకీయం అనేది కుటుంబ రాజకీయంగా మారిపోయింది. తన కుటుంబ సభ్యులకే పదవులు ఇవ్వడాలన్న పేరు వచ్చింది, ఉద్యమకారులు పక్కన పెట్టారన్నటువంటి పేరు వచ్చింది. కేసీఆర్ కు రాను ఒక రకమైనటువంటి తెలంగాణ ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతకు తోడై రాష్ట్ర అంటే బీఆర్ఎస్ కానీ తెలంగాణ రాష్ట్ర పరువు కానీ ఢిల్లీ వరకు పోయింది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత వల్ల పార్టీ బ్లేమ్ అయింది, పార్టీ సంక్షోభానికి గురైంది అన్నది ఒకటైతే కనుక, అదే స్థాయిలో అదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న 2 పియర్స్ కుంగిపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద ఎదురుదెబ్బ. ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చుంది. ఇక ఇప్పుడైనా పార్టీ కొంత గాడిన పడుతోంది, స్ట్రాంగ్ అవుతోంది. గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో కవిత రూపంలో బీఆర్ఎస్ పార్టీ మరొకసారి సంక్షోభంలో పడింది. హరీష్ రావును టార్గెట్ చేస్తూ చేసినటువంటి కామెంట్స్, సిబిఐ విచారణకు కేసీఆర్ ను ఇన్వాల్వ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో కేసీఆర్ కు సంబంధం లేదు, అవినీతి అంతా చేసింది హరీష్ రావు, సంతోష్ రావు అని చేసి పార్టీ నిరకాటంలో పెట్టింది మరొకసారి. దీనిపైన ఇప్పటివరకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ స్పందించలేదు. కాకపోతే హరీష్ రావు యూకే పర్యటన ముగించుకొని రాగానే ఎయిర్పోర్ట్ లోనే కవితకు విఘ్నత లేని మాటలు అంటూ కూడా లైట్ తీసుకున్నారు. ఇక తర్వాత కేసీఆర్ తో భేటీ అయ్యారు, నిన్నంతా భేటీలోనే ఉన్నారు. ఆ భేటీ తర్వాత ఏం జరిగింది, పరిణామాలు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఇక్కడ నుంచి కవిత సైలెంట్ గానే ఉంటారా, లేదంటే ఖబర్దార్ అన్నటువంటి వార్నింగ్ కట్టుబడి ఉంటారా? కేసీఆర్ అడుగు ఎట్లా ఉండబోతోంది? ఇక్కడ నుంచి హరీష్ రావు మాట్లాడబోతున్నారా? కేసీఆర్ సైలెంట్ గానే ఉండబోతున్నారా? ఒక కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ వారం రోజులు ఉన్నారు. ఫామ్ హౌస్ లో నిన్న హరీష్ రావు ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఎట్లాంటి పరిణామాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కవిత 2 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వస్తా తన కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు. సో ఆమె కార్యాచరణలో ఖచ్చితంగా విమర్శలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ హరీష్ రావు చేసినటువంటి కామెంట్ తర్వాత ఎట్లా ఉండబోవచ్చు కవిత రియాక్షన్ కానీ, లేదంటే కేసీఆర్ రియాక్షన్ కానీ? అంటే ఇప్పటికే జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కవిత విషయంలో కింది స్థాయి నాయకులతో మాట్లాడుతూ ఆమెను ఇగ్నోర్ మోడ్ లోకి నెట్టాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. ఆమె గురించి పదే ఎక్కువ మాట్లాడితే మరింత అటాక్ చేసే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆమె గురించి పెద్దగా బాహాటంగా స్పందించొద్దు అనేది కూడా పార్టీ వర్గాల్లో ఉన్నటువంటి ఒకవైపు అనధికారికమైనటువంటి ఒక సూచనగా కొనసాగుతూ ఉంది. చాలా మంది పార్టీ నేతలు కూడా కొద్ది మంది పార్టీ అధినాయకత్వం చెప్పితే మాట్లాడినటువంటి కొద్ది నాయకులు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఎవరు కూడా ఇదే అంశానికి సంబంధించి బయటికి పెద్దగా స్పందించట్లేదు. కానీ ఒకవైపు పార్టీ అధినాయకత్వం అంతా కూడా జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు ఒకవైపు
విశదీకరిస్తూ తమకు తాము పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి మిగతా నాయకులు నిన్న గత వారం రోజులుగా గత ఆదివారం అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత సిబిఐకి ఒకవైపు కాళేశ్వరం సంబంధించినటువంటి అవకతవకలపైన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఒకవైపు సూచించిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గత వారం రోజులుగా కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. ఆయనతో పాటు ఒకవైపు కల్వకుంట్ల సంజయ్ కావచ్చు, ఇటు రెడ్డి ఇంకా కీలక వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు కీలక నేతలంతా కూడా అక్కడే ఉంటున్నారు. వారికి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంది. దీనికి తోడు ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. నిన్న యూకే టూర్ నుండి వచ్చినటువంటి కేసీఆర్ హరీష్ రావు తర్వాత ఎయిర్పోర్ట్ లో స్పందించారు. తాను తెలంగాణ కోసం గత 25 సంవత్సరాలు ఏ విధంగా కష్టపడుతున్నాను, పార్టీని నిలబెట్టడం కోసం కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని పార్టీ కోసం వాడుతున్నాను. ఆమె కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కవిత పేరు చెప్పకుండానే నేరుగా ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను. ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా అయితే గత బీఆర్ఎస్ బీజేపీతో పాటు పార్టీకి సంబంధించినటువంటి వైరి పక్షాలు మాట్లాడిన మాటలు ఆమె నోటి నుంచి రావడం దురదృష్టకరమని మాట్లాడినటువంటి ఒకవైపు హరీష్ రావు, ఆ తర్వాత ఒకవైపు ఫామ్ హౌస్ కి వెళ్లారు, కేసీఆర్ తో సమావేశమయ్యారు. అక్కడ కేటీఆర్, హరీష్ రావు, మరోవైపు ఇటు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ కేసీఆర్ తో సమావేశమైనట్టు తెలుస్తుంది. నిన్ననే ఒకవైపు శంబిపూర్ రాజు, అదేవిధంగా మిగతా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో సహా చాలా మంది నాయకులందరూ కూడా కేసీఆర్ పిలిపించి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇటు సంతోష్ రావుతో పాటు ఇటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా కవిత నేరుగా టార్గెట్ చేసి మాట్లాడి వారిని సంబంధించిన విషయంలో మాట్లాడడంతో కూడా కేసీఆర్ వారందరితో అయితే ఇంతమందితో కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ కూడా వారం రోజుల నుంచి అక్కడే ఉన్నారు. హరీష్ రావు మొత్తం ఈ సీన్ మొత్తం కూడా హరీష్ రావు చుట్టే తిరుగుతుంది. అట్లాంటి హరీష్ రావే కేసీఆర్ ను భేటీ అయ్యారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కవిత ఇన్ఫార్మర్లు కూడా కేసీఆర్ దగ్గర ఉన్నారు, ఫామ్ హౌస్ లో ఉన్నారని చెప్పేసి అక్కడ ఏం జరిగింది, ఎట్లాంటి చర్చలు జరిగినాయి అనేది కవితకు తెలియకుండా ఉండేటువంటి అవకాశాలు అయితే లేవు. ఇప్పుడు మనం అనుకున్నటువంటి మీరు చెప్పినటువంటి పేర్ల ప్రకారం చూసుకున్నా కానీ రాజకీయాల్లో ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు కవిత రియాక్షన్ ని మనం అదే ఖబర్దార్ అన్నటువంటి రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయవచ్చా, లేదంటే ఒకవేళ కవిత గనక రియాక్షన్ ఇస్తే ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఇంకా అగ్రెసివ్ గా మిగతా కార్యకర్తలు నాయకులు కూడా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? అటు నుంచి ఏమైనా కేసీఆర్ నరుకొచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే కవిత కూడా ఇప్పటి వరకు కేసీఆర్ ఏమనకుండానే పక్కన ఉన్నటువంటి హరీష్ రావును సంతోష్ రావును ఒకవైపు టార్గెట్ చేసి మాట్లాడారు. కేసీఆర్ కూడా వారికి సంబంధించిన విషయంలో మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, నేను జరిగే పరిణామాలను చూసుకుంటానని చెప్పేసి కూడా వారికి భరోసా కల్పిస్తూ ఆయన రీసెంట్ గానే చండీ హోమం కూడా కంప్లీట్ చేశారు. చండీ హోమంలో పాల్గొన్నారు. ఈ రోజు ఒకవైపు పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఒకవైపు ఆ సిద్దిపేట ఆ పరిసర ప్రాంతాల్లోనే హరీష్ రావు అక్కడ సిద్దిపేట సంబంధించిన గజ్వేలు ప్రెస్ క్లబ్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాలు వచ్చాయి. ఈ 25 సంవత్సరాల కాలంలో పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. 14 సంవత్సరాలు ఉద్యమ ప్రస్థానం కావచ్చు, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండడం కావచ్చు, వీళ్ళన్నింటి తర్వాత ఇప్పుడు క్రూషియల్ దశను బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. కేసీఆర్ కూడా ఇలాంటి దశలోనే మనం నిలబడితేనే పార్టీ 10 కాలాల పాటు నిలబడుతుంది. మీరందరూ కూడా మీ పని చేసుకుంటూ వెళ్ళండి. ఇలాంటి రాజకీయ కుట్రలు కామన్, ప్రతి ప్రాంతీయ పార్టీలో కూడా కుటుంబ సభ్యులనే ఎగదోసి ఇలాంటి కుట్రలు చేశారనేది కూడా ఒకవైపు కేసీఆర్ పార్టీ నాయకులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు వేగంగా ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. కేసీఆర్ దీనికి సంబంధించి చూసి జాగ్రత్తగా గమనిస్తూ కొందరికి అడుగులు వేస్తూ ఉన్నారు. ఇటు బీజేపీ కాంగ్రెస్ ఏకమయ్యి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ ట్రాప్ లో నుంచి ఈ పనంతా చేస్తున్నారు. బీజేపీ నేరుగా చేయకుండా రేవంత్ రెడ్డితో ఈ పనంతా చేయిస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ లోని ఒక వర్గం అంతా కూడా అనుమానిస్తుంది. రేవంత్ రెడ్డి పదే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్ని కలవకుండా బీజేపీ పార్టీ జాతీయ నేతలను కలిసి వారికి సంబంధించి పరోక్షంగా సహకారం అందిస్తారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఒకవైపు దెబ్బతీయాలంటే దాన్ని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అధికారం అడ్డం పెట్టుకొని కేంద్ర సంస్థలకు కేసీఆర్ సంబంధించినటువంటి వ్యవహారాలు అప్పచెప్తే కొంత బీఆర్ఎస్ పార్టీ తగ్గుతుంది. రాష్ట్రంలో బీజేపీ బలపడడానికి ఇది ఒక కారణం అవుతుందని చెప్పి అంచనాతోనే ఇది సహకరిస్తారని కూడా బీఆర్ఎస్ పార్టీ అనుమానిస్తుంది. కేసీఆర్ కూడా పార్టీ నేతలకు కవిత విషయంలో మీరు పెద్దగా బాహటంగా మీరు ఎక్కువగా ఏం మాట్లాడకండి, తర్వాత చూస్తాము. ఒకవేళ కనుక కవిత కనుక మరింత దాటిగా దాడి చేస్తే ఈసారి కేసీఆర్ నేరుగా వచ్చి ప్రెస్ మీట్ పెడతారు, కేసీఆర్ మాట్లాడతారని ఒక ప్రచారం బీఆర్ఎస్ పార్టీలో లేకపోలేదు. ఇప్పటికైతే పార్టీ సంబంధించిన నేతలందరూ కూడా కేసీఆర్ కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు తప్ప కేసీఆర్ మాట్లాడితే జనంలోకి ఒక రకమైనటువంటి ఊపు వస్తుంది, కార్యాలకు భరోసా వస్తుంది. ఆ కోణంలోనే పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సరైన సమయంలో సరైన పరిస్థితుల్లో కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడతారని చెప్పి చర్చ కొనసాగుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో హరీష్ రావు ని టార్గెట్ చేస్తూ మాట్లాడితే హరీష్ రావు రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత
అసలు కవిత విజ్ఞతగా వదిలేస్తున్నానంటూ హరీష్ రావు చాలా లైట్ తీసుకుని కొట్టిపడేశారు. కవిత 2 రోజులు 2 ఘాటు వ్యాఖ్యలు చేసిన తర్వాత చాలా పెద్ద అవినీతి మచ్చను హరీష్ రావు కట్టిస్తే హరీష్ రావు దాన్ని కనీసం పట్టించుకునే లేదు, దానిపైన రెస్పాండ్ కూడా కాలేదు. సో సుప్రీం కేసీఆర్ నిర్ణయంతో మేము ముందుకెళ్తాం, ఆయన్నే మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం రాష్ట్రానికి అని మాట్లాడినటువంటి పరిస్థితి. మా కరెస్పాండెంట్ క్రాంతి కూడా అందుబాటులో ఉన్నారు. క్రాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. మనం జైలు నుంచి కవిత వచ్చిన తర్వాత రిలీజ్ అయిన రోజే కారులో చేసినటువంటి కామెంట్, కారు పైనుంచి, నేను అసలే మంచిదాన్ని కాదు జగమొండిని, సో నా మొండితనం ఏంటో చూస్తారు అని చెప్పి ఒక సంచలన కామెంట్ చేసింది. సో ఆ మొండితనం అంటే కేసీఆర్ ఎంత మొండో కవిత కూడా అంతే మొండి అన్నది చాలా మంది రాజకీయ నాయకులు బీజేపీ నాయకులు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కవితను ఫేస్ చేయాలి. కవిత ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు పాత్ర పోషించింది జాగృతి తరపు నుంచి. సో ఇప్పుడు పోటాపోటీ జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా ప్రతిపక్ష హోదా కోసం ప్రజల్లో? సో కేసీఆర్ చరిత్రను చరిష్మాను ఎవరు ముందుకు తీసుకుపోతారు? ఇందులో మనకి నో డౌట్ శ్రీకాంత్, కేసీఆర్ చరిష్మాను ముందుకు తీసుకుపోయే వాళ్ళలో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు పోటాపోటీగా ముందుకున్నారు. దీంట్లో కవిత కాస్త వెనకబడ్డట్టు కూడా మనకు కనిపిస్తుంది. అదే వాస్తవం కూడా. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కూడా కవిత పెద్దగా ఇటు పార్టీ వ్యవహారాల్లో కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ బహిరంగంగా ఆమె పార్టిసిపేట్ చేసిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళిద్దరు పార్టీ వ్యవహారాలు నడిపించడంలో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ దాంతోపాటు ప్రభుత్వ స్కీములని ప్రజల్లోకి చేరువ చేయడంలో కానీ ఇందులో చాలా కీలక పాత్ర పోషించారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకురావడం వాళ్ళే కీలక పాత్ర పోషించారు. కవిత ఎంతసేపు కవిత ఒక జాగృతి అనే ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ ని సృష్టించుకుంది. ఆ ప్లాట్ఫామ్ కి మొత్తం సపోర్ట్ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే, బీఆర్ఎస్ పార్టీ అండదండలతోటి ఆమె వ్యవహారాలు నడిచినాయి తప్పించి ప్రధానంగా ఆమెకంటూ ప్రత్యేకమైన క్యాడర్ అయితే లేదు. ఇప్పుడు మనం చూడొచ్చు కవితకి అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళు గతంలో కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఇప్పుడు రాజీవ్ సాగర్ గారి, మఠం భిక్షపతి అని వీళ్ళంతా కూడా ఆ కవిత లెటర్ బహిర్గతమైన కాల్చి ఆమెతో కాస్త దూరాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. మొన్న ఈ విషయం కవిత ఆరోపణలు హరీష్ రావు మీద వీళ్ళ మీద ఆరోపణలు చేసిన తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళు బహిరంగంగా చెప్పారు, మాకు కవితతో సంబంధం లేదు, మీకు కేవలం కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే మేము ఆమోదిస్తాం, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకే మేము జాగృతిలో పనిచేసాము అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ చరిష్మాను ముందుకు తీసుకెళ్లడంలో అది కేసీఆర్ ఎవరికి ఇస్తే వాళ్ళు అంతే, వీళ్ళంతా కూడా కేసీఆర్ ఇచ్చిన టార్చ్ ని పట్టుకొని ముందుకు వెళ్తున్న వాళ్ళు. అది కేసీఆర్ ఎవరికి ఇస్తే వాళ్ళకి ఆ చరిష్మా వస్తుంది, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే కవితని ఎదుర్కోవడం కానీ గట్టి ఆరోపణలు చేయడం కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులకు పెద్ద సమస్య కాదు, వాళ్ళకి వాళ్ళకి చేతగాని పని అంతకన్నా కాదు. కేవలం కవిత కేసీఆర్ గారి కూతురు అన్న ఒక్క విచక్షణతో మాత్రమే కాస్త సంయమనం పాటిస్తున్నారు. హరీష్ రావు గాని కేటీఆర్ గాని టీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు ఇలాంటి ఆరోపణలు ఇలాంటి చాలా చూసారు. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులకు కూడా చాలా గట్టి సమాధానం చెప్పారు. దీన్ని టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా లైట్ తీసుకుంది, ప్రజలు కూడా పూర్తిగా లైట్ తీసుకున్నారు. అంటే నెక్స్ట్ కవిత సైలెంట్ గా ఉంటుంది అనుకోవచ్చా? ఎందుకంటే హరీష్ రావు పైన కామెంట్ చేస్తే హరీష్ రావు వచ్చారు, కేసీఆర్ తో భేటీ అయ్యారు, నిన్నంతా కేసీఆర్ తో భేటీ అయ్యారు, వారం రోజుల నుంచి కేటీఆర్ లోపలే ఉంటున్నారు, ఫామ్ హౌస్ లోనే ఉన్నారు, ఏం జరగబోతోంది? ఏమైనా ఈ వారం రోజులు ఒక రాష్ట్రానికి కీలకమైనటువంటి వ్యక్తి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు, కవిత ఇంటికి పరిమితమైంది, 2 రోజులు సెలవు తీసుకుంటాను, ఆ తర్వాత నేను నా కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పేసి ఒక భారీ కార్యాచరణ కవిత దగ్గర నుంచి రాబోతోందని గమనించే ఈ రోజు ఈ భేటీని మనం ఏమన్నా అర్థం చేసుకోవచ్చా? ఆ కార్యాచరణను ఆపుతున్నారా వెనకాల నుండి? ఎట్లా చూడొచ్చు ఈ భేటీని? మనం సాధారణంగా చూసినట్లయితే అది కేసీఆర్ ఫామ్ హౌస్, అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ అంటే కేటీఆర్ కూడా ఇల్లే అది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, దాని కీలకంగా అంటే ఇల్లే కాకుండా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తను సేమ్ ఉన్నప్పుడు దాన్ని అక్కడి నుంచి తను అడ్మినిస్ట్రేషన్ నడిపించేవాడు, అక్కడ అన్ని సౌకర్యాలు వసతులు కల్పించుకున్నారు. పార్టీకి సంబంధించిన కీలక సమావేశాలు కూడా ఆ వేదికగానే ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగానే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు గాని కేటీఆర్ గాని కేసీఆర్ తో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశం అవడం అనేది సర్వసాధారణమైన విషయం. కాకపోతే ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా మనం చూసినట్లయితే అసెంబ్లీ సమావేశాలు కానివ్వండి, కాళేశ్వరం ఇష్యూని సిబిఐకి అప్పచెప్పడం కానివ్వండి, దీని తర్వాత బీసీ రిజర్వేషన్లలో ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం కానివ్వండి, స్థానిక సంస్థల ఎలక్షన్లకు రేపా మాపా నోటిఫికేషన్ వస్తుందన్న ఇదొక ఉన్నది. దీని తర్వాత వరదల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వీటన్నిటిలో ప్రజల పరిస్థితి ఏంది, ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడం ఎలాంటి పాత్ర పోషిస్తుంది,
పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మనం ఎలా ఉంటున్నాం, మనం పాత్ర ఎంతవరకు పోషిస్తున్నాం, మనం ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రజల్ని ఎలా సన్నద్ధం చేయాలి, మన కేటర్ని ఎలా సన్నద్ధం చేయాలి అన్న విషయాలు సర్వసాధారణంగా కేసీఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ చర్చలు జరుగుతుంటే ఇందులో భాగంగా కవిత గురించి కూడా చర్చ జరిగి ఉండొచ్చు. కేవలం కవిత కవితకి ఇంత ప్రియారిటీ ఇవ్వడానికి కేవలం కేసీఆర్ కూతురు కావడమే. చాలా మంది టిఆర్ఎస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ ఇంతకంటే సీనియర్ నాయకులు వచ్చారు పోయారు, వాళ్ళంతా లైట్ తీసుకున్నారు. ఇక్కడ కవితకి కేవలం కేసీఆర్ కూతురు ఒక హోదా అని ఆమెకి ఇంత ప్రియారిటీ కల్పిస్తుంది తప్పించి ప్రజలు కూడా చాలా లైట్ తీసుకున్నారు. ఇప్పుడు హరీష్ రావు మీద చేసిన ఆరోపణలు ఏమి కొత్తగా కవిత చేస్తున్నా కాదు, ఇప్పటికీ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీని చాలా మంది ఆరోపణలు చేశారు, అవన్నీ ఉత్తి అని కొట్టి పారేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆధారాలు. థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రవిశంకర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు మనతో పాటు. రవిశంకర్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. నమస్తే. సో హరీష్ రావు మీద కవిత చేసినటువంటి వ్యాఖ్యల్ని హరీష్ రావు చాలా లైట్ తీసుకున్నారు. బట్ కవిత ఎక్కడా కవితను తక్కువ అంచనా వేయలేము, చాలా ఆధారాలతో సహా మాట్లాడుతుంది. 1990s నుంచే వీళ్ళ మధ్యలో గొడవలు ఉన్నాయి, అవి కాస్త పెరిగి ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత బయటకు వస్తున్నాయి. రేపొద్దున కవితే బీఆర్ఎస్ పార్టీని ఒక షేక్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేపొద్దున ప్రధాన ప్రతిపక్షాలకు అంటే అధికార పక్షానికి కానీ బీజేపీకి కానీ కవిత ఇచ్చేటువంటి ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఆయుధంగా మారుతుంది. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరుతుంది అనుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీకి కవిత లాంటి వారు కాదు, ఎవరు ఏం చేసినా ఎట్లాంటి వ్యాఖ్యానాలు చేసినా నష్టం జరిగేది లేదు, ఏం ఒరిగేది లేదు. కవిత ఆ రోజు మాట్లాడినటువంటి విధానం పరమైనటువంటి పరిస్థితుల పరంగానే గౌరవ కేసీఆర్ గారు రాష్ట్ర అధినేత తీసుకున్నటువంటి నిర్ణయం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు కూడా హర్షించినటువంటి సంగతి అంతా కూడా గత 4-5 రోజుల నుంచి మీరు చూస్తా ఉన్నారు. సో హరీష్ రావు గారు కేసీఆర్ గారికి ఒక కుడుభుజం లాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి కూడా వారి వెన్నంటి ఉండి తెలంగాణ రాష్ట్రం రావడంలో వచ్చిన తెలంగాణ అద్భుతమైన రీతిలో దేశానికి రోల్ మోడల్ పరిపాలన సాగించడంలో వారి పాత్ర అమోఘమైనటువంటి పాత్ర ఉంది. అదే ప్రభుత్వంలో అదే కుటుంబంలో ఉన్నటువంటి కవిత బయటకు వచ్చి తెలంగాణ అసలు అనుకున్న భౌగోళిక తెలంగాణ వచ్చింది, అనుకున్న తెలంగాణ కాదు, ఇది సామాజిక తెలంగాణ రావాలంటున్నారు. రేపు పొద్దున సామాజిక తెలంగాణ అన్నటువంటి ఒక పేరుతో గనక పార్టీ పుట్టుకొస్తే కవిత రూపంలో తెలంగాణలో పార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంటే అది బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా గత ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూనే రాజకీయాలు చేయాలి. కవిత లాంటి ఎంతో మంది ఎన్ని రకాల కుట్రలు పడినా కూడా బీఆర్ఎస్ పార్టీని ఏం ఒక్క ఇంచు కూడా కదలదు. వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రయోగాల ద్వారా ఆమె వెనుక బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నడం కారణం చేతనే ఇలాంటివి జరుగుతున్నాయని మాకు అనుమానం ఉన్నది. సో ఏది ఏం జరిగినా ఇవాళ తెలంగాణ రాష్ట్రం 2014 కంటే ముందు ఆత్మహత్యలు ఉండి తాగే నీళ్ళ కరువు ఉన్నటువంటి పరిస్థితి, సాగు చేసుకోవడానికి చుక్క నీరు లేక వలసలు పోయినటువంటి పరిస్థితి, నక్సలైట్ల ఎన్కౌంటర్ల నుంచి ఇవాళ ఎంత గొప్ప అద్భుతమైన తెలంగాణ సాధించినామో అదేవిధంగా కేటీఆర్ గారి నేతృత్వంలో మరి ఒక ఐటీ హబ్ ని చేసి దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. అభివృద్ధిలో చాలా మంది ఎమ్మెల్యేలను కూడా కలవనిచ్చినటువంటి పరిస్థితి లేదు. కవిత లాంటి బాధితులు చాలా మంది ఉన్నారు, చాలా మంది మీద కుట్రలు చేశారు. సంతోష్ రావు గానీ లేదంటే హరీష్ రావు గానీ ఇంకా వీళ్ళంతా కుట్రలకు బలైపోయన్నారు, తనలాగా ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పేసి. సో నిజానికి వాస్తవానికి ఆ రోజు కేసీఆర్ ని కలవాలన్నా సంతోష్ రావు అపాయింట్మెంట్ తీసుకోవాలా, సంతోష్ రావు చెప్తేనే పనులు జరిగాయా, ఇవి ప్రధానమైనటువంటి అంశం. మోర్ ఓవర్ ఇవాళ నేరేళ్ల ఘటన వెనక పూర్తిగా కూడా సంతోష్ రావు ఉన్నారు, కేటీఆర్ కు సంబంధం లేని చెప్పి ఒక సంచలన కామెంట్ చేశారు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కవిత గారు మాట్లాడిన కాళేశ్వరం మీద అవినీతి సంతోష్ కుమార్ గారు కానీ హరీష్ రావు గారి మీద ఏదైతే తప్పుడు ఆరోపణ చేసిందో ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ వాళ్ళు జరుగుతున్నటువంటి వాటి అన్ని కూడా అవాస్తవాలు. ఇవాళ ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసినా కూడా జరగదు, ఈ బీఆర్ఎస్ పార్టీకి ఏం మాత్రం కూడా నష్టం జరగదు. ముఖ్యంగా మనం 2014 కంటే ముందు తెలంగాణ చూసినాము. 2014 తర్వాత ఈ 23 వరకు ఉన్నటువంటి తెలంగాణ ఎంత అద్భుతమైన తెలంగాణ ఉండేదో కేసీఆర్ గారి నేతృత్వంలో మనందరూ కూడా దేశం మొత్తం ప్రపంచం అంతా కూడా తెలిసినటువంటి సంగతే. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అది జరగని పని. అదే సంతోష్ కుమార్ గారు వారి జీవితాన్నే త్యాగం చేస్తారు. ఎప్పుడో రాత్రి 12 గంటలకు 1 గంటలకు ఇంటికి పోతారు, మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి కేసీఆర్ గారిని వారు చూస్తూ ఉంటారు. వారి ఆరోగ్యము మంచి చెడు చూసేదంతా కూడా సంతోష్ కుమార్ గారే. మరి అట్లాంటి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడంలో కానీ తెలంగాణ అభివృద్ధి జరగడంలో కూడా ఇదే హరీష్ రావు గారు కేసీఆర్ గారితో
4-5 గంటలు మాత్రమే 2-3 గంటలు మాత్రమే నిద్రపోయి ఆహారాలు మాని పని చేస్తేనే ఇంత తెలంగాణ అభివృద్ధి జరిగింది. అలాంటి వాళ్ళ మీద వీళ్ళు కుట్రలు ఎన్ని రకాల ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళను విశ్వసించరు. మరి కేసీఆర్ గారినే మళ్ళీ మనం నిన్న గణేష్ నిమజ్జనంలో కూడా చూస్తాం. మనం సెక్రటరేట్ రాగానే అక్కడ వచ్చినటువంటి నిమజ్జనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పాట పెట్టుకొని డాన్స్ చేసినటువంటి సంగతి చూసినాం. అంటే కేసీఆర్ గారి ఈ యొక్క రూపురేఖలు తీసేస్తాం లేదా ఆనవాళ్ళు పార్టీ పరంగా అధికారికంగా కవితను సస్పెండ్ చేశారు. మిగతా నాయకుల మీద వేసినటువంటి బహిష్కరణ వేటు కాకుండా సస్పెన్షన్ మాత్రం వేయడం జరిగింది. అంటే కుటుంబం కాబట్టి రేపు పొద్దున ఏ పరిస్థితులు ఉన్నా మళ్ళీ చేరదీయడానికి ఒక ఆప్షన్ లాగా చూడొచ్చా దీన్ని? ఒకటైతే కనుక రేపు పొద్దున కేసీఆర్ ఫోటోతోటే తన రాజకీయాలకు పోతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఈ విషయంలో కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఎక్కడా ప్రత్యక్షంగా మాట్లాడలేదు. నిండు తెలంగాణ భవన్ లో నా పైన కుట్రలు జరుగుతున్నాయి రామన్న అన్న గానీ రామన్న దీనిపైన రెస్పాండ్ కాలేదు. ఈ అంశాలను ప్రధానంగా ఈ రోజు చర్చ నడుస్తోంది. సో ఇప్పటికైనా కనీసం మహిళలు మాజీ ఎమ్మెల్యేలు వచ్చి నా పైన ప్రెస్ మీట్ పెట్టడం, అంతర్గత స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఇంకో సంచలన కామెంట్ చేయడం జరిగింది. ఐనస్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఏంటంటే ముఖ్యంగా కేసీఆర్ గారిని కలవాలి అంటే సంతోష్ కుమార్ గారు అడ్డమని ఇంకా రకరకాల ఈ తప్పుడు కారణాలు. నేను ఒక దళిత ఎమ్మెల్యేను. నేను ఎప్పుడైనా కేసీఆర్ గారిని కలవాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా నన్ను ఎవరు కూడా రానియకుండా అటువంటి పరిస్థితి జరగలేదు. నేను కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్లో దాదాపు ఒక 12-13 సార్ల భోజనం చేసిన ఒక దళిత ఎమ్మెల్యేగా. అలా కేసీఆర్ గారి మీద మొదటి నుంచి కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఆ కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప వేరే లేదు. ఇవాళ మళ్ళీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడాల్సిన సందర్భాలు వస్తాయి తప్పకుండా. ఆ వారు మాట్లాడినటువంటి కవిత గారు మాట్లాడినటువంటి ఇక్కడ ఎపిసోడ్ మొత్తంలో కేసీఆర్ మీద కుట్రలు చేస్తున్నారు అనే కంటే కూడా ఇండైరెక్ట్ గా హరీష్ రావు పైన కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటి వాదన కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు హరీష్ రావు వేరు కాదు, రామన్న వేరు కాదు, కేసీఆర్ వేరు కాదు. మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళమంతా వేరు వాళ్ళం కాదు. మేమంతా ఒక కుటుంబమే. మొన్నటి వరకు ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యురాలే. ఆమె వెనక బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఒక కుట్ర చేసి ఇవాళ దేశానికి రోల్ మోడల్ పరిపాలన అందించినటువంటి పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం ఆమె కుటుంబం ద్వారా. ఇప్పుడు మీకు ఒక్కటి చెప్పాలంటే ఐనస్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటి తెలవాలి. అయితే బీజేపీ చాలా రాష్ట్రాలలో కూడా కుటుంబాలను విడదీసి కుటుంబంలో స్ట్రాంగ్ ఉన్నటువంటి ఆ పార్టీని ప్రభుత్వంగా ఉన్నటువంటి పార్టీని కూడా చీలికలు చేసి అక్కడ బీజేపీ పార్టీ పాగా వేసింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దేశం మొత్తం కూడా తెలియాలి. అదే బీజేపీ కవితను అరెస్ట్ చేసింది. బట్ బీజేపీ నాయకులు దీనిపైన రెస్పాన్స్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల రెస్పాన్స్ లేదంటే కవిత విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సింపతి ఎక్కువ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఏది ఏమైనా కూడా ఈ పరిస్థితులన్నీ కూడా మీకు ఒక 15 రోజుల లోపల మళ్ళా ఏంటిది అనేది బయటకు వస్తుంది. సో నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అయితే దీని వెనక బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చినట్టు 420 హామీలు ఇవ్వలేక ప్రజల్లో అట్టర్లీ ఫ్లాప్ అయి మేము రేవంత్ రెడ్డిని గెలిపించింది యూరియా కోసం అడిగితే వాళ్ళు చేస్తారు మేము చెప్పులతో కొట్టుకోవాలని ఆ తీవ్రమైనటువంటి ఆందోళన. ఇవాళ రేవంత్ రెడ్డిని గెలిపించినాము మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన డిపాజిట్ లేకుండా మేము చేస్తామనేది వాళ్ళు చెప్తా ఉన్నారు కనుక రైతాంగం కానీ మహిళలు కానీ ప్రతి ఒక్క వాళ్ళు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అట్టర్లీ ఫ్లాప్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు అయింది కనుక మళ్ళీ కేసీఆర్ గారినే ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలంతా కోరుకుంటారు కనుక బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటారు కనుక దీని మీద ఏదో ఒక బురద జల్లే ప్రయత్నమే తప్ప కవిత రూపంలో వేరే ఉన్నాయి. కవిత గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా మనం వైఎస్ఆర్ చెప్పి షర్మిల అక్కను కూడా చూసినాం. అట్లాగే ఇంకా షర్మిల కంటే అటర్లీ ఫ్లాప్ అవుతుంది పార్టీ పరిస్థితులు అన్ని కూడా మనం భవిష్యత్తులో మనకు అన్ని కూడా చూస్తాం మనం. రైట్, థ్యాంక్ యూ రవిశంకర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో పార్టీలో ఏం జరుగుతుంది అంటే ప్రస్తుతానికైతే పార్టీలో అంత మౌనంగానే ఉంది. సో కవిత రియాక్షన్ బట్టి రేపటి పరిణామాలు ఇట్లా ఉండబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు రెస్పాన్స్ తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఇవన్నీ